సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం ఎంతో వైభవోపేతంగా జరుగుతోంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గత సంవత్సరం ఇదే చందనోత్సవం రోజున భక్తుల తాకిడికి ఒక పురాతన గోడ కూలిపోయి 7గురు దుర్మరణం పాలైన విషయాన్ని మనం చూసాం. కానీ ఈసారి అలాంటి ఘటనలెక్కడా పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు సిబ్బంది. తోపులాట జరగకుండా భారీ క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఎండలకు ఇబ్బంది కలగకుండా చలువ పందిళ్లు వేశారు. జర్మన్ టెక్నాలజీతో టెంట్లు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. సింహాచలం గోవింద నామ స్మరణంతో మారుమోగుతోంది. శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి వారు నిజ రూపంలో దర్శనమిస్తుండటంతో అశేషంగా భక్తజనం తరలి వస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, అంతా కూడా వీరు క్యూ లైన్లో నిల్చున్నారు. గంటల తరబడి వేచి చూస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతూ ఆ స్వామివారి నామస్మరణతో ముందుకు కదులుతూ ఎలాగైనా సరే ఈరోజు అంటే ఏడాదికి ఒక్కసారి మాత్రమే స్వామివారు నిజ రూపంలో దర్శనమిస్తారు. అది కూడా అక్షయ తృతీయ రోజు స్వామివారు నిజ రూపంలో చూసేందుకు ఇదంతా కూడా భారీగా తరలి వస్తున్నారు. ఇటువైపు చూడొచ్చు, ఇది 300 రూపీస్ క్యూ లైన్. ఇది దీంతోపాటు ఫ్రీ దర్శనాలు 2 క్యూ లైన్లు పెట్టారు. దీంతోపాటు 1000 రూపాయలు, అలాగే 1500, టోటల్గా 5 క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు వాలంటీర్లు, మరోవైపు పోలీసులు, రెవెన్యూ, జీవీఎంసీ అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని ప్రత్యేకంగా ఇదంతా కూడా సాఫీగా ఈ దర్శనాలు సాగేలా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు, భక్తులంతా కూడా ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. కొండ దిగువ నుంచి ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో పై వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా క్యూ లైన్ల ద్వారా వారికి స్వామివారి దర్శనానికి తీసుకువెళ్ళేలా ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇటువైపు ఒక్కసారిగా చూసుకోవచ్చు, ఇది 1000 రూపీస్ క్యూ లైన్ తర్వాత ఇది 300 రూపీస్ క్యూ లైన్. దీంతోపాటు ఆ దిగువ కనిపిస్తుంది, అది ఉచిత దర్శనాలు. అంటే అటువంటివి 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటువైపు చూస్తే ఈ గోడ ఏదైతే కనిపిస్తుందో గత ఏడాది ఈ గోడే కూలిపోయింది. ఆ సమయంలో దుర్ఘటన జరిగి దాదాపు 7గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈసారి అటువంటి సంఘటనలు ఏవి చోటు చేసుకోకుండా కనీసం భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ క్యూ లైన్ని గోడ పక్క నుంచి కాకుండా యువతల వైపు నుంచి ప్రత్యేకంగా ఈ 300 రూపాయల క్యూ లైన్ను ఏర్పాటు చేశారు. దీంతో సాఫీగా స్మూత్గా ఈ క్యూ లైన్ కూడా ముందుకు సాగుతోంది. స్వామివారిని దర్శించుకుని భాగ్యం కలిగినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ9 సింహాచలం నుంచి.